హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేద. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ కూడా? హోప్ డూయింగ్ వెల్ అనుకుంటున్నానండి. అండ్ నేను వచ్చేసి ఈరోజు తాడిపత్రిలో అయితే ఉన్నానండి. అండ్ ఈరోజు మేము షేర్ చేయబోతున్న వీడియో వచ్చేటప్పటికి చాలా 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 బెనిఫిట్స్ ఉన్న వీడియో అండ్ నా మనసుకు కూడా బాగా నచ్చిన వీడియో అనమాట. సో గైస్, మనకందరికి అన్నీ తెలుసు, అన్నీ తెలిసి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక టైంలో మొత్తం అన్ని మిస్టేక్స్ చేస్తుంటారు, ముఖ్యంగా హెల్త్ గురించి అండి. సో రకరకాల యూట్యూబ్స్లో కానీ గూగుల్స్లో కానీ వెతుకుతూనే ఉంటాం మనము. సో అన్ని రసాయనాలు వాడుతున్నారు, కెమికల్స్ వాడుతున్నారు, పాలిష్లు వేస్తున్నారు, మనం తినే ప్రతి ఆహారంలోని కల్తీ ఉంది కల్తీ ఉంది కల్తీ ఉంది అని చెప్పేసి చెప్తూనే ఉంటారు, రాస్తూనే ఉంటారు, ఆర్టికల్స్ రాస్తూనే ఉంటారు. ఇవన్నీ చదువుతూనే ఉంటాం, ఆ చదివినంతసేపు వింటాం, విన్నంతసేపు చూస్తాం, పక్కన పెట్టేస్తాం, మళ్ళీ రెగ్యులర్ మన లైఫ్కి వచ్చేస్తాం. దీనికంతటి కారణం ఏంటంటే కొన్ని ఏళ్ళ నుంచి కూడా మనము ఒక లైఫ్ స్టైల్కి అనేది అలవాటు పడిపోయాం. ఆ లైఫ్ స్టైల్ నుంచి మనకి ఇది మంచి తెలిసినా కూడా ఆ లైఫ్ స్టైల్కి మూవ్ కాలేకున్నామండి. సో మెయిన్ ప్రాబ్లం అది. అయితే ఇప్పుడున్న ఈ జనరేషన్లో 30 years నుంచి కూడా 30 years ఏంటంటే చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి కూడా ఏదో ఒక ఆరోగ్య సమస్యలు కావచ్చు, జెనెటికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, రకరకాల సమస్యలు. 20 years 15 yearsకి షుగర్ రావడం ఏంటంటే డయాబెటిక్లో ఇలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారండి. ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ షుగరే కదా, ఓకేలే హాస్పిటల్కి వెళ్తే నెల నెల మందులు పట్టి తగ్గిపోతుంది అంతే, దాని గురించి మన లైఫ్ స్టైల్ని మార్చడం ఎందుకు అని అనుకోండి నెగ్లెక్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటే, ఇంకొంతమంది మార్చాలి అనుకున్నా కూడా ఒక 2 అడుగులు వెనక్కే ఉంటుంది, ముందుకు వెళ్ళలేకపోతున్నాం. సో ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే శరత్ ఆర్గానిక్స్ గురించి ఇవాళ మేము ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను తాడిపత్రిలో. అండ్ సంజీవిని హెల్త్ జ్యూస్ హబ్ అలాగే శరత్ ఆర్గానిక్స్ 2 ఒక స్టోర్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. శరత్ గారు అండి ఫౌండరు. సో వీళ్ళు కంప్లీట్గా 40 ఏళ్ల క్రితం మనం ఎలాంటి లైఫ్ స్టైల్, మన నాన్న వాళ్ళ కానీ అమ్మమ్మ వాళ్ళ కానీ ఎలాంటి లైఫ్ స్టైల్, ఎలాంటి ఆరోగ్యకరమైన దినుసులు కానీ అండ్ రైస్ కానివ్వండి, పొలాల్లో ఎలాంటి రసాయనాలు లేకుండా పండించిన వస్తువులు వాడారు. అలాంటి లైఫ్ స్టైల్ని మళ్ళీ మనకు అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. తాడిపత్రిలో కృష్ణాపురంలో ఉన్న 0 రోడ్లో అయితే. సో మనకి లొకేషన్ వచ్చేటప్పటికి కలవరి చర్చ్ బిసైడ్ పికాక్ హాస్పిటల్ డెడ్ ఆపోజిట్ అయితే ఉంటుంది. అండ్ వీళ్ళు వచ్చేసి 2 years అవుతుంది అనమాట ఇక్కడ స్టార్ట్ చేసి ఆర్గానిక్ స్టోరు. సో లోపలికి వచ్చాము. సో ఇక్కడ మొత్తం అంతా చూసాను అనమాట. ఒక్కొక్క ఐటమ్ గురించి ఉన్న బెనిఫిట్స్ అన్ని కూడా తెలుసుకున్నాను. నిజంగా అండి గైస్, నిజంగానే నేను ఇవన్నీ స్టార్టింగ్ లో చెప్పింది మీ అందరి గురించి కాదు, నా గురించి నేను చెప్పుకున్నట్లేదు. మీకు నాకు అన్నీ తెలుసు అండి. నాకు ఇది వాడితే ప్రాబ్లం, ఇది వాడితే ప్రాబ్లం, ఇది వాడితే నాకు సన్నగా అవుతా, ఇది వాడితే నాకు థైరాయిడ్ తగ్గుతుంది, ఇది వాడితే PCOD, ఇది తింటే నాకు PCOD పెరుగుతుంది, అన్నీ తెలిసినా కూడా ఈ మైండ్లో మనం టెంప్ట్ అయిపోతుంటాం అనమాట. సో అలా నా లైఫ్ స్టైల్ మొత్తం ఖరాబ్ చేసుకున్నా, ఆఖరికి ఇంత బాడీ వెయిట్ అయితే పెంచుకున్నాను. నిజంగా సీరియస్గా ఇక్కడికి వచ్చాక బాగా రియలైజ్ అయ్యానండి. వీళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ కానివ్వండి, ఏంటి దీనివల్ల ఉపయోగాలు ఏంటి అని ఇప్పుడు కంప్లీట్గా మనము ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అండ్ ఆన్లైన్ స్టోర్లో కూడా లైక్ మీకు నాన్ లోకల్ వాళ్ళు ఇలాంటి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మీకు దొరకపోతే, మీరు వాడాలి మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు. స్క్రీన్ పైన నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తారు శరత్. తాడిపత్రి అనంతపురం నియర్ బై ఉన్న వాళ్ళు డైరెక్ట్గా స్టోర్కి వచ్చి విజిట్ చేయండి. ఎందుకంటే ఒకటి మించిన విషయాలు చాలా చాలా విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉంది అన్నట్లు. ఇంకా ఓకేనా, చాలా ఇంట్రడక్షన్ పెద్దగా అయిపోయింది కదా. ఇది నిజంగానే అన్ని వీడియోస్ ఒక ఎత్తు అయితే నేను చేసిన దాంట్లో ఈ వీడియో చెప్తున్నాను కదా, చాలా ఇష్టంగా చేస్తున్నాను. లోపలికి వెళ్దాం రండి. సో గైస్, మనమైతే శరత్ ఆర్గానిక్ ఫౌండర్ శరత్ గారితో అయితే ఉన్నామండి. నమస్తే బ్రదర్. సో బ్రదర్, ఎలా అయిపోయిందంటే ఉదయం లేచినప్పటి నుంచి నైట్ పడుకునే 10 గంటల వరకు కూడా మొత్తం అంతా కల్తీ జీవితం అండి, అవునా కదా చెప్పండి. సో అలాంటిది ఇప్పుడు మనం చూసే వ్యూవర్స్ కావచ్చు అండ్ సొసైటీకి మీ శరత్ ఆర్గానిక్ నుంచి మీరు ఎలాంటి ప్రోడక్ట్స్ అందిస్తున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు, మన దగ్గర ఏమేమి అవైలబిలిటీలోనే, ఇవన్నీ కూడా మనం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. ఒక 40 years బ్యాక్ అండి, ఒక 40 ఏళ్ల కిందట ఎరువుల గల్లపు లేనప్పుడు వ్యవసాయం ఎట్లా చేశారో అట్లా చేసి పండించినాయి. ఒక ఎరువులు లేనప్పుడు 40 ఏళ్ల కిందట ఎట్లా వ్యవసాయం చేశారు? ఎరువులంగా లేవు, ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు వస్తున్నాయి. ఎరువులంగా అంటే రైతుకు గుర్తొచ్చేది పొలమే, ఎగురుగా దిబ్బ, గంజి. అవును, మన ఇంట్లో ఏమైతే కూడా మన ఇంట్లో ఆవులు ఉంటే పేడ వేస్తే అవన్నీ ఒక 2-3 లోడ్లు అయిన తర్వాత పొలంలో తోలించేవాళ్ళం. అప్పుడు ఎరువులు అంటే అదే గుర్తొచ్చేది. రైతుకు ఎరువులంగా అంటే టౌన్ ఎరువులంగల్లో. సో అది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచే క్యాన్సర్లు, గుండె జబ్బులు, ఆ విధ్వంసం స్టార్ట్ అయింది. సో ఆ విధ్వంసాన్ని మనం ఎంతో కొంత ఆపడానికి మన ప్రయత్నమే మన శరత్ ఆర్గానిక్స్. అంటే మనం ఒక ప్రజెంట్ మీరు చెప్పినట్లే ఈజీ లైఫ్ అలవాటు పడిపోయాం ప్రతిదీ కూడా. ఇప్పుడు రైస్ అంటే మనము దంచాలి, వడ్లు దంచాలి, చెరగాలి, రైస్ రెడీ చేసుకోవాలి, పొయ్యిపై పెట్టుకోవాలి, వంచుకో, ఇన్ని ఉండే. ఇప్పుడు ఏం కడిగి పెట్టేసి కుక్కర్లో పెట్టేసి ఒక విజిల్ సాఫ్ చేస్తా, నేనే చేస్తున్నా డైలీ అవి. ఎందుకంటే 9 ఏళ్ళు డ్యూటీకి పోవాలా. సో ఇంత ఈజీ లైఫ్ అలవాటు పడిపోయిన వాళ్ళకి సో ఇవి ఏ రకంగా మనకు ఉపయోగపడతాయి అంటారు? ఆ ఈజీ లైఫ్ నుంచి మనల్ని కనబడి ఈ కార్పొరేట్ కంపెనీస్ కారణం. ఓకే, అంటే మన బద్ధకాన్ని క్యాచ్ చేసుకున్నాయి.
కార్పొరేట్ కంపెనీస్. అవును, ఏదైనా ఇప్పుడు మీకు ఏంటంటే రైస్ పెడితే కుక్కర్ లో ఆటోమేటిక్ గా మీకు మీరు పోసిన అవసరం లేదు, చేసి పెడితే అయిపోయాయి ఆటోమేటిక్ అదే ఆఫ్ అయిపోతుంది. మీరు టీవీ చూసి వెళ్ళినప్పుడు ఒకటి వాషింగ్ మిషన్ ఇవన్నీ లేడీస్ కి సులభం అనుకుంటారు, కానీ అవి వచ్చిన తర్వాతే మనకు లేనిపోని బాధలు స్టార్ట్ అయినాయి. పీసీఓడి సమస్యలు, థైరాయిడ్ సమస్యలు ఇవన్నీ కూడా స్టార్ట్ అయినాయి. మనం ఒప్పుకోలేని నిజాలు అనమాట ఇవన్నీ కూడా. మనం మనకు తెలుసు కానీ బయటకు ఎక్స్ప్లెయిన్ చేయలేము. అవునులే బాబా చెప్పారులే, మేము ఎలా చేయగలం అలా అని ఒప్పుకోలేని నిజాలు అనమాట ఇవన్నీ కూడా. సరే అండి, ఇప్పుడు మన శరత్ ఆర్గానిక్ లో ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎంత కాస్ట్ పడతాయి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందామండి. 1 by 1 స్టార్ట్ చేద్దాం. కాస్ట్ అన్నారు కానీ చెప్తున్నా మేడం, చాలా మంది రేట్ ఎక్కువ అనుకుంటారు. మీకు బయట రేట్ కంటే ఇక్కడ రేట్ ఎక్కువే, కానీ బయట మీరు ఆసుపత్రులకు టాబ్లెట్లకు డాక్టర్లకు పెడుతుంటే డబ్బుతో పోల్చుకుంటే చాలా తక్కువ. 1వ తారీఖు పెన్షన్ వస్తే 2వ తారీఖు మెడికల్ షాప్ కి 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. షుగర్ బీపీ టాబ్లెట్స్ చాలా బాధ అనిపిస్తుంది. అసలు జబ్బులే కాదు అవి, మేము షుగర్ దగ్గర నుంచి క్యాన్సర్ వరకు వీటిని రెఫర్ చేస్తాం. ఇవి కొర్రలు, మిల్లెట్స్ అన్నీనా? మన దేశంలో కొర్రలు ఒకటే, ఈ కొర్రలు. తర్వాత ఇవి అరికెలు, ఇవి సామెలు, ఊదలు. ఇవన్నీ మనము రైస్ రూపంలో వండుకోవచ్చు. టిఫిన్ మీరు టిఫిన్ లో చేసుకోవచ్చు. మేము అన్నంగానే తినలేము అనుకున్న వాళ్ళకి మన దగ్గర రవ్వ, ఇవి సామెల రవ్వ, వరిగెల రవ్వ కూడా ఉంది మేడం మన దగ్గర. ఇది వరిగెల రవ్వ, ఈ వరిగెలు ఇవి కూడా తినచ్చు మనం. అసలు చెప్పాలి, రాజముడి రైస్ అని ఉన్నాయి. ఇది దేశీ వెరైటీ. యాక్చువల్ గా మనం మిక్సింగ్ అనుకుంటారు ఇవి, కానీ ఒకటే మొక్కకి ఒక మొక్క ఎరుపు ఒక మొక్క తెలుపు వస్తుంది. ఇది దేశీ వెరైటీ. అంటే పూర్వకాలం, ఎప్పుడు ఏనాడో చెప్పలేము, పూర్వకాలం నాటిది. ఇది జొన్న రవ్వ. మామూలు మనం చేసేది ఏంటంటే వైట్ గా ఫుల్ వైట్ ఉండాలి, అవే మంచిగా అనుకుంటాం. దీని కూడా చూసారా, ఈ పొట్టు తీసేసి తింటున్నాము. దాంట్లోనే షుగర్, గ్యాస్ ట్రబుల్, బీపీ, క్యాన్సర్ అన్ని దాని మీద ఉన్నాయి. నేను చెప్తే నాకు బాగా గుర్తొస్తుంది. ఇంట్లో వరి పంచేటప్పుడు పాలిష్ చేస్తాం మిషన్ కి. చేసినప్పుడు మీ ఇంట్లో బియ్యం ఎందుకు సరిగా అవ్వట్లేదు, పాలిష్ సరిగా పట్టించలేదా అంటారు. ఇప్పుడు పాలిష్ పట్టిస్తే వైట్ వస్తాయి అంటారు మీరైతే. పాలిష్ చేస్తేనే. ఇంతకుముందు ఆడవారు ఎంత ఓపిక అండి. మన ఇంట్లోనే ఒక మినీ స్కేల్ ఉండేది, మన వర్కింగ్ ఫ్యాక్టరీ ఉండేది. ఎందుకంటే ఎంత మందికైనా సరే, కొన్ని వేల మందికైనా సరే, 100 మందికైనా ఆడవారు దంచేవాళ్ళు. అప్పుడు మిషనరీస్ లేనప్పుడు దంచేవాళ్ళు. బావులు ఉండేవి, ఒకరికి థైరాయిడ్ లేదు, ఒకరికి పీసీఓడి లేదు. సో అవి దూరం అయిన తర్వాత ఎప్పుడైతే బియ్యాన్ని పాలిష్ చేయడం మొదలు పెట్టినామో అప్పటి నుంచి విధ్వంసం స్టార్ట్ అయింది. సో మన దగ్గర ఏవి పాలిష్ వైట్ అనేది ఉండదు. ఇవి బ్రౌన్, ఇవి మీకు కొర్ర రవ్వ, ఇది ½ కేజీ, ఇది కేజీ. ఇవి కౌపి, ఇవన్నీ ఎలాంటి పెస్టిసైడ్ లేకుండా పండించేది. ఇలా పెద్దగా వాడచ్చు అన్నట్టు. ఈ వరిగెలు, ఇది నాటావు నెయ్యి. మీకు బయట నెయ్యి దొరకచ్చు మార్కెట్ లో. సో ఇది దేశీ కౌకి, ఇది మన గోశాల నుంచి తెప్పిస్తాము. సో మీరు నిరభద్రంగా వాడచ్చు. బయట నెయ్యి అంత విధ్వంసమే, అంత తక్కువకి రాకూడదు. ఇది మనం గోశాల నుంచి తెప్పిస్తాము. ఇది నాటావు నెయ్యి. ఇవి చెన్నంగి బియ్యం, ఇవి మనం వినే ఉంటాం, పత్రాసులు బాగుంటాయి. ఇవి తర్వాత పసుపు, ఇది కూడా ఆర్గానిక్ అంతా కూడా. ఇది జొన్న పిండి, ఇది సద్ద పిండి, ఇది సద్దలు. ఇవన్నీ ఇక్కడ చెన్నై కొత్తపల్లి, తిమ్మకట్టు అనేది ఇక్కడ చెన్నై కొత్తపల్లి. ఇవి 23 సంవత్సరాల నుంచి పండిస్తున్నారు. మీరు ఒకటే డౌట్ రావచ్చు, మందు లేకుండా పండించే వాళ్ళు ఎవరున్నారు, అదంతా జరగదని చెప్పేసి ఎవరు 2 గంటల టైం మీరు తీసుకొని మీ ఆరోగ్యం కోసం చెన్నై కొత్తపల్లి హైవే ఇక్కడ నుంచి మీకు అంతా గూగుల్ మ్యాప్ లో ఉంటది, అక్కడికి వెళ్ళి చూడొచ్చు. కొన్ని వేల మంది రైతులు, 100 మంది రైతులు మందులు లేకుండా పండిస్తున్నారు, మీరు వెళ్ళి చూడొచ్చు. ఇవి తర్వాత పసుపు, మీకు బయట పసుపుకు కూడా రసాయనం లేకుండా రసాయనాలతో కలుపుతున్నారు. ఇవి రసాయనం లేకుండా ఉంటాయి. మీకు ఇంకోటి, ఇది ముఖ్యంగా చెప్పాలంటే కడగకుండా డైరెక్ట్ క్యాన్సర్ రూపంలో తీసుకునే మొట్టమొదటి ఆహారము కారం పొడి. కారం పొడి తిన్నా క్యాన్సర్ రావచ్చు. సో అది మనం చెప్పలేం. ఇది కూడా కారం పొడి. చూడండి, ఇది స్టార్టింగ్ ఇలా ఉంటది, మీకు రాను కలర్ తగ్గుతుంది. అంటే ఇట్లా తగ్గకుండా ఉండడానికి కూడా మీకు కెమికల్స్ యాడ్ చేస్తారు. మన దగ్గర నేచురల్ ఉంటాయి అన్నట్లు. ఇవన్నీ మనము లోకల్లో తాడిపత్రి వాళ్ళు కొనగలరు సార్. ఇక్కడికి వచ్చి స్టోర్ కి వచ్చి విజిట్ అవుతారు. కృష్ణాపురం 0 క్రాస్ వస్తే కొంటారు. నాన్ లోకల్ వాళ్ళకి మీరు ఏమైనా ఆన్లైన్ ఎవరికైనా మేము ఆల్రెడీ విజయవాడ పంపిస్తున్నాము, తిరుపతి పంపిస్తున్నాము, నెల్లూరు పంపిస్తున్నాము.
కొరియర్లో కూడా పంపిస్తాం. వీడియో కాల్ చేసి ఏమేమి రెగ్యులర్ సర్వీస్ ఉంటుంది. రెగ్యులర్ సర్వీస్ ఉంది. ఓకే. ఇది ఇంకోటి ఏంటంటే నాటు గోధుమలు బన్సీ అంటారు. ఎప్పుడు చూసిండా మన దేశంలో గోధుమలు మామూలు గోధుమ పిండి అంటే ఆశీర్వాదం. మన మైండ్ లో ఫిక్స్ అయిపోయింది గోధుమ పిండి అంటే ఆశీర్వాదం. చిన్న పిల్లలని చెప్తారు. సో దాని నుంచి మనం డైవర్ట్ కావాలి. ఫస్ట్ ఆ టీవీ నుంచి మనం బయటికి రావాలి. ఇది చాలా ఉన్నాయి మనం తీసుకునేది. సున్నిపిండి ఇవి న్యాచురల్ గా ఉంటది. మీకు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద రోజు ఎవరైనా వాడచ్చు. మినిమం స్నానం చేసిన తర్వాత 1 hour ఉంటుంది ఆ ఫీలింగ్ దీంతో చేస్తే. అవును. చిన్న పిల్లలు అంటే ఈ ఫుడ్ మీరు చెప్పిన ఫుడ్ అన్ని ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా తినడానికి? ఏం లేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద రోజు ఎవరైనా తినచ్చు. ఇవి మీకు రాజ్మా, ఇవి మీకు మటన్ కంటే ఎక్కువ ఫైబర్ ఉంటది. మటన్ అంటాము. మీరు రాత్రి నానబెట్టినా సరే మినిమం ఒక 12 గంటలు విజిల్ పడితే తప్ప ఉడకదు అది. రాజ్మా మన ప్రధానమంత్రి మోడీకి ఎక్కువ లైక్ చేస్తారు. అతను తీసుకునే రెగ్యులర్ ఫుడ్ అది. ఓకే. రాజ్మా. సో మనకు మటన్ లో ఏ పోషకాలు లభిస్తాయి? ఇందులో లభిస్తాయి. ఓకే. ఈ మెంతులు ఇది దేశీ, ఇది ఆర్గానిక్. మనం ఈ ప్రోడక్ట్ మన షాపు రావడానికి 3 years పట్టింది. 3 years. అంత జెన్యున్ ఉంటాయి అన్నట్లు. దీని పంట 3 years ఉంటుందా? ఎట్లయితే మన అంటే అంత వీళ్ళు ఒరిజినల్ కాదని చెప్పేసి మీరు చెక్ చేసి తీసుకురావడానికి అంత టైం పట్టింది. ఇది నల్ల గోధుమ పిండి. ఇవి డయాబెటిక్ ఫ్రెండ్లీ ఉంటది. చూడడానికి కలర్ చూస్తే మనం తినలేం. సో మనం ఆరోగ్యం గురించి టేస్ట్ గురించి చూస్తే తినగలం. టేస్ట్ అయితే బాగానే ఉంటది. ఇవి నల్ల గోధుమలు ఇట్లా గోధుమ ఉంటాయి. బట్ ఇన్ని ఐటమ్స్ మెయింటైన్ చేస్తున్నారు సార్ తాడిపత్రిలో మీరు. సో మీరు ఒక ప్యాషన్ గా తెచ్చి స్టార్ట్ చేయడం ప్యాషన్ మేడం. ఇది మేము ఫస్ట్ పెట్టిన దగ్గర నుంచి స్ట్రగుల్ అవుతూనే ఉన్నాము. సో వెనక్కి తిరిగి పోలేదు. ఎందుకంటే సింపుల్ సార్ స్ట్రగుల్ అంటే గుర్తొచ్చింది. మంచి విషయం ఎవరో చెప్పినా ఫస్ట్ అది ఎక్కదు సార్ ఎవరికైనా. ఫస్ట్ ఏదైనా తీయగా ఉండేదే బాగా ఎక్కుతుంది. సో అట్లా అన్నట్లు ఇంకా చూద్దామండి. చూస్తున్నారు కదా ఒక్కొక్క ఐటమ్ అంత ప్రైజెస్ అయితే నేను చెప్పట్లేదు. ప్రతిదీ కూడా ఇంకా బయట మనకు ఎలా దొరుకుతుందో నార్మల్ ఆశీర్వాద్ గోధుమ పిండి బియ్యం ఎలా దొరుకుతుంది దానికంటే కూడా కొంచెం 1 rupee అటు ఉంటుంది. అయినా కూడా ఎందుకు ఉంటుంది అంటే నిజం చెప్తాను. ఒక గోధుమ పండి మనం రైతు దగ్గర నుంచి మార్కెట్లోకి రావడానికి 3 months పడుతుందండి. బట్ ఇక్కడ ఒక్క పంట చేతికి రావడానికి 6 నెలలు పడుతుంది. ఒక రైతుకి 6 నెలలు టైం పడుతుంది. సో దాని గురించి కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది శరత్ గారు. సో ఇప్పుడు చూద్దామండి ఇంకా ఏమేమి మేడం. మన చిన్నప్పుడు అంటే అప్పుడు అంత కల్తీ లేదండి. అప్పుడు అంత కల్తీ లేదు, అంత డబ్బు మీద వ్యామోహం లేదు. సో జెన్యున్ గా తయారు చేసే వాళ్ళు మీకు నీట్ గా రాసి ఉంటది. నో ప్రిజర్వేటివ్స్, నో ఎంఎస్జి, నో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ కలర్స్, నో రిఫైన్డ్ ఆర్ ఆర్టిఫిషియల్ షుగర్. సో ఇవన్నీ చాక్లెట్ అన్నట్టు నిరభ్యంతరంగా వాడచ్చు. అంటే మన ఫుడ్ తో పాటు తినే స్నాక్స్ దగ్గర నుంచి A to Z మనకు దొరుకుతాయి ఇక్కడ. దొరుకుతాయి. అది అటు జెన్యున్ దొరుకుతాయి. ఓకే. ఇది ఇడ్లీ కారం పొడి, మునగాకు కారం పొడి, ఇది కోకోనట్ కొబ్బరిది, అది కాఫీ, ఇది కోకోనట్, అవిసె గింజల కారం పొడి గుండె జబ్బులకు చాలా మేలు. ఇది చాలా లైట్ తీసుకుంటాము. ఇది ఇంత తక్కువ కాస్ట్ అని చెప్పేసి అసలు మన ఇంట్లో యాక్సెప్ట్ చేయమని, కానీ ఇవి చిన్నవే మనకు కాపాడతాయి. ఓకే. అండ్ స్పైసెస్ కూడా మనకు ఆర్గానిక్ వేలో దొరుకుతాయి. అసలు మీకు బయట మీరు 10 వాడినా ఒకటే, 2 వాడినా ఒకటే మేడం. బయట కాస్ట్ ఎక్కువ అనిపించదు. మీకు 160 ఉంటది, మీకు బయట బయట దొరకచ్చు. బయట మీరు 2 వాడినా ఒకటే, ఇది 1 వాడినా ఒకటే. బయట మీరు 4 వాడినా ఒకటే, 1 వాడినా ఒకటే. అంత డిఫరెన్స్ ఉంటది. ఇది జీలకర్ర సంబంధం ఉండదు మీకు. అసలు బయట రేట్లకి సంబంధం ఉండదు. ఎంత క్వాలిటీ అంటే నాటు ఉంటాయి. మెయిన్ మీకు చెప్పాల్సింది ఏంటంటే హైబ్రిడ్ ఇవి 99% మెయింటైన్ చేయము మనం. నాటువే మెయింటైన్ చేస్తాము. ఈ స్పైస్ ఇవి ఎక్కువ కల్తీ. మీకు స్పైసెస్ లో చాలా కల్తీ. జెన్యున్ ఉంటాయి మీకు అవి. ఇవి ఆవాలు, ఇవి కూడా దేశీ నాటువే. మీకు ఇంత మైక్రోస్, ఇంత మినీ మైక్రో బయట దొరకవు, మన దగ్గర దొరుకుతాయి. ఇది డ్రై జింజర్ పౌడర్ అంటే అల్లం పౌడర్. మీకు అదే మళ్ళీ అల్లం టీ చేసుకుంటారు అట్లా. ఇల్లుడు కారం పొడి, కానగ నూనె, కాలచక్ర తైలము, ఆర్థోకేరు, ఆముదము, రోజ్ వాటర్. ఇది షుగర్ డయాబెటిక్ అండి. ఈ చౌదావీరనే డయాబెటిక్ పనిచేస్తుంది. ఇది అమృత కలశము. ఇది సుఖ విరోచన అవ్వడానికి గ్రామీణది. ఇది ఇది మన పైల్స్కి ఎక్కువ యూజ్ అవుతాయి.
వచ్చేసి కొర్ర ఉప్మా మిక్స్. అంటే మాకు టైం లేదు, మాకు అప్పుడు చేసుకోవాలనుకున్నాడు కొర్ర ఉప్మా మిక్స్. ఇది అరిక ఉప్మా మిక్స్, ఇది జొన్న ఉప్మా మిక్స్, బరిగా అంటే వరిగా అనొచ్చు ఉప్మా మిక్స్, కొర్ర పొంగల్ మిక్స్, తర్వాత బరిగా పొంగల్ మిక్స్ కూడా ఉంటుంది, బరిగా ఉప్మా మిక్స్, ఇది రాగి మాల్ట్, అరిక పొంగల్ మిక్స్, ఇది గోంగూర పచ్చలండి, గోంగూర నిమ్మకాయ, తర్వాత ఇది ఉసిరి నెంబర్ ఉంటుంది, పండు మిర్చి, మామిడి తొక్కు, ఇవన్నీ రిఫైండ్ ఆయిల్ వాటర్, మన కోల్డ్ ప్రెస్ దాని గుళ్ళే వాడతారు. ఇది వామ్ వాటరు, రోజ్ వాటరు, ఇది కొన్ని ఆయుర్వేద ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి మన దగ్గర. అంటే వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్, అంటే డాక్టర్ పర్మిషన్ లేకుండా వాడదగినట్టు. సరస్వతి లేగము, పిల్లలకు మాట రావడానికి, అలోవెరా జెల్లు, బృంగరాజ్ తైలము హెయిర్కి. అంటే ఇవన్నీ కూడా షాంపూస్ మొత్తం ఇవన్నీ కూడా మనకి ఆర్గానిక్ వెళ్ళి ఉంటాయి. న్యాచురల్ మేడం, ఆర్గానిక్ అనేది పెద్ద మాట. న్యాచురల్, ఎలాంటి రసాయనాలు వాడకుండా ఎట్లా తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు ఇది ఉంది, 40 ఏళ్ల కిందట షాంపూ అనేది ఉండేది కాదు. ఓకే. సో మన షాపులో హెయిర్ స్పెషల్ అవుతుంది. బుడగ రసం హై క్లాస్ ఫ్యామిలీ దంచుకొని నీళ్ళలో మిక్స్ చేసుకొని మా అమ్మ చేయించేవాళ్ళు. సేమ్ అదే ఇది. ముడిగా చెట్టు ఉండేది యాక్చువల్గా మా బాయ్ దగ్గర. ముడిగా షాంపూతో స్నానం చేయము. అప్పుడు మేము చిక్కులు వస్తాయని భయపడేవాళ్ళం. ఓకే. ఇది పక్కుదనం ఉంది, ట్రెడిషనల్ షాంపూ, మీకు డాండ్రఫ్ ఉండదు, బాగా కంట్రోల్ అవుతుంది. ఓకే. ఇది మిల్క్ పౌడర్, గిర్రా అంటే నాటా, అది నాటా మిల్క్ పౌడర్. సో ఇక్కడ ఇవి ప్యాంటీస్ మేడం, ఇవి కెమికల్ ఫ్రీ ఉంటాయి, న్యాచురల్ ఉంటాయి. ఇవి సాంబార్ మసాలా, ఇవి షాంపూ, హెర్బల్ షాంపూ. ఒక సూపర్ మార్కెట్ లో ఉన్న ఇంటికి కావాల్సిన గ్రాసరీస్ మేము ఎలా వెళ్తామో అదే విధంగా మనకు నేచురల్ వేలో ఉన్న గ్రాసరీస్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఉంటాయి, అన్ని ఉంటాయి. మనం యాక్చువల్ కంప్లీట్ గా మన కిచెన్ మొత్తం చేంజ్ చేసామంటారు. అయితే ఇప్పుడు మనం మొత్తం హెల్తీ లైఫ్ స్టైల్ కావాలంటే చేంజ్ చేసుకోవాలి. చిన్నవి ఏ బడ్జెట్ దానికంటే ఒక మహా అయితే 1000 రూపాయలు ఎక్కువ అవుతుంది. ఇది స్క్రై ఫ్రూట్, షుగర్ బాదం అంటారు. మీరు రోజుకు ఒకటి నోట్లు వేసుకున్నా చాలు. మంత్ర సత్నాన్ని దీని గురించి చెప్పిన ఉంటారు, ఒకటి లోపల వేసిన చాలు. స్కై ఫ్రూట్, షుగర్ బాదం అంటారు. బాదం డైజెషన్ కి, వెయిట్ లాస్ కి, షుగర్ మెయిన్ షుగర్ కి బాగా పనిచేస్తుంది. ఇవన్నీ సబ్బులు సనాతన అని చెప్పేసి 28 రూపీస్ అండి. సబ్బులు అంటే మీరు బయట 100 ఆర్గానిక్ షాపులు అంటే వేలకు వేలు పెడతారు, 100 అనుకుంటారు. కానీ ఈ సనాతన అని చెప్పేసి ఒక మహర్జీ తయారు చేస్తాడు. 28 బాతింగ్ సోప్స్ సార్ ఇవన్నీ కూడా. ఒకటి 20 బాతింగ్ అన్ని. మీకు స్నానం చేసిన తర్వాత కూడా మినిమం ఆ ఫీలింగ్ ఉంటుంది, ఒక జిన్నుగా ఉంటుంది. ఓకే. ఇది గోశాలది దంతమంజనం, గోశాల మచిలీపట్నం కృషి గారు తయారు చేస్తారు. ఈ బీగిన్ దేశ ఇది మన చిన్నప్పుడు కోల్గేట్ పౌడర్ వచ్చేది పళ్ళు తోముకోవడానికి, ఆ ఫీలింగ్ వస్తుంది ఇది. ఓకే. సో పళ్ళు మార్నింగ్ అదే ఉదయం లేచినప్పటి నుంచి మనం వాడాల్సిన. అవును. ఇది నువ్వుల అప్పడాలు, మినుము అప్పడాలు, నువ్వుల అప్పడాలు, ఇవన్నీ మైదా లేకుండా ఉంటాయి. మునగాకు అప్పడాలు, ఇవి అవిసి గింజల అప్పడాలు, అవిసి అప్పడాలు. దీంట్లో మైదా ఉండదు, మీకు బయటంతా మైదానే. ఇది ఉసిరికాయ చూర్ణము, త్రిపుల చూర్ణము. రాజు దీక్షిత్ గారు చెప్పినట్టు ఉంటుంది 1:2:3. అవిసి గింజలండి, చిన్నప్పుడు ఇది మన గుండె జబ్బులు రావడానికి ఎక్కువ సహాయపడుతుంది. దీన్ని పౌడర్ చేసుకోవచ్చు, లడ్డు చేసుకోవచ్చు, మీరు ప్లెయిన్ గా రోస్ట్ చేసుకొని తినొచ్చు, ఎట్లయినా వాడచ్చు. అవిసి గింజలు. ఓకే. సో ఇట్ సైడ్ సార్ ఇవన్నీ ఏం సార్? ఇవన్నీ స్నాక్స్ అన్ని పెట్టారు. ఇవి మీకు యాక్చువల్ గా షుగర్ వచ్చిందంటే తినడానికి అవును అవి తినాలని ఉంటుంది కానీ తినలేము. మన దగ్గర తినచ్చు. ఇవి అశ్వగంధ తాడి బెల్లంతో తయారు చేస్తారు, కల్తీ లేని తాడి బెల్లంతో. కల్తీ బెల్లంలో కల్తీ వస్తుందా సార్? ఇప్పుడు తాడి బెల్లం కల్తీ చాలా కల్తీ, మన దగ్గర కల్తీ లేకుండా చూపిస్తాను నేను. ఓకే. ఇవి అశ్వగంధ, ఇవి మునగాకు బిస్కెట్. అవునండి. ఓకే. రాగి బిస్కెట్లు. అంటే మనము ఫుడ్ దగ్గర నుంచి స్నాక్స్ వరకు ప్రతిదీ కూడా మనం హెల్తీ వేలోనే మీకు జెన్యున్గానే దొరుకుతాయి. మా ఫైటింగ్ ఒక 3.5 years మా ఫైటింగ్ ఇది. ఫైట్ చేస్తున్నారు దీనిపైన. అందరికీ కూడా లైఫ్ స్టైల్ మార్చాలి. అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మారాలనే మా కాన్సెప్ట్. ఎంతో ఈజీగా తీసుకుంటాం లైఫ్ ని, దేవుడు ఇచ్చిన లైఫ్ ని. సో మనం అది అంత ఈజీ కాదు. ఇది నువ్వుల ఖర్జూరం లడ్డు, కారం పొడి,
మీరు చెప్పారు ఇందాకే, కడగకోకుండా డైరెక్ట్ క్యాన్సర్ ఇప్పుడు తీసుకునే ఆవు, అవునన్నా కాదన్నా ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఫస్ట్ కానపడి ఉండాలి. ఇది మీకు నాటుదండి, నాటు కందిపప్పు. ఇది కందిపప్పు, ఇది నాటుదే, ఎర్ర కందిపప్పు. ఇది ఇది మిర్చి, మీకు ఘాటు భయంకరంగా ఉంటుంది. నాటుది మీకు బయటంతా అయిపోయితే మీరు పొట్టుకుంటే మంచి కాదనుకుంటారు, అసలు జంపు ఉన్నవే మంచి అనుకుంటారు. ఇవి దేశీ నాటువి. మీరు బయట 10 వేసుకున్నా ఒకటి, 2 వేసుకున్నా ఒకటే, ఈ పుస్తకం ఉంటుంది కారం. ఓకే, సో ఇటు సైడ్ వచ్చేటప్పటికి రాక్ సాల్ట్. ఇదేం సార్ రాక్ సాల్ట్? ఇవి ఊదలు, అరికెలు, కొర్రలు, అశ్వగంధ, ఇవన్నీ బిస్కెట్స్, ఇవన్నీ బిస్కెట్స్. మహాబీర విత్తనాలు మోకాళ్ళ నొప్పులకు. తర్వాత ఇది కూడా పౌడర్, ఇది కూడా మోకాళ్ళ నొప్పులకే. గుజ్జును పెంచుకోవాలి. యాక్చువల్ గా మోకాళ్ళ నొప్పులు వస్తే మనం పరిగెడతాము. చింతగింజల పొడి, ఈ 2 కలిపి వాడాలి. ఓకే, సో పొడి డైరెక్ట్ తినడమేనా సార్? ఇది ఎలా? ఇది పొడి డైరెక్ట్ తినడమే. ఇవి వచ్చేసి రాత్రి నాడు కూడా పత్తం తాగల. ఇది వీట్ గ్రాస్ పౌడర్. వీట్ గ్రాస్ పౌడర్, ఓకే. ఇది అశ్వగంధ లేఖ్యము. అంటే ఇవన్నీ డాక్టర్ పర్మిషన్ లేకుండా మనం వాడదినటివి. తర్వాత వేపాకు చూర్ణము, ఎవరైనా వాడచ్చు. ఇది సీతాఫలది చూర్ణం, అంటే చిన్న పిల్లలకు బాగా పనిచేస్తుంది. ఇది చాయప్రసాద్ లేఖ్యము. ఇది చౌహాన్ గ్రీన్ టీ. ఇది అశ్వగంధ చూర్ణము. అంటే కొందరు పౌడర్గా చూర్ణంగా వాడిన వాళ్ళు పౌడర్గా వాడచ్చు, పౌడర్గా వాడడం, చూర్ణంగా వాడచ్చు, ఎవరు ఇష్టం వాడదన్నట్లు. ఓకే, సో ఇక్కడ చూస్తే రాక్ సాల్ట్ లో కూడా తేడా ఉందా సార్? అంటే ఇప్పుడు బయట ఎట్లా మనం ఐడల్ సాల్ట్ వాడుతున్నాం కదా, అది కంప్లీట్లీ అది మీరు అవాయిడ్ చేయాలి. ఇప్పుడు మీరు వెళ్ళినంటే దాన్ని పడేయాలి, బయట పడేయాలి. ఇది రాక్ సాల్ట్ అంటారు. అంటే ప్రకృతి మాత ఇచ్చిన వరం మనం. ఇది ఉంటది మీకు. దీని పౌడర్ ఇది. దీంట్లో మినరల్స్ ఉంటాయా, 84 రకాల మినరల్స్ ఉంటాయి. ఇది పౌడర్, ఇది గ్రానువల్స్, ఇది పౌడర్. రెండు పచ్చళ్ళు. దీంట్లో దేంట్లో కూడా రిఫైండ్ ఆయిల్ ఉండదు. ఇది కాకరకాయ పచ్చడి. అబ్బా, అవునండి. టమోటా, ఈ మామిడి, పండు మిర్చి. మీకు బయట అంతా రిఫైండ్ ఈ పచ్చళ్ళు వాడితే కూడా మనకు బీపీలు కంప్లీట్లీ ట్రాష్ అండి. అది కంప్లీట్ ట్రాష్. అది అంటే ఎక్కువ నిల్వ ఉండడం వల్ల సాల్ట్ అంతా ఎక్కువ అవుతుంది అంటారు కదా, దానికి కాదరవల్లి సార్ అదేం కాదు, మీరు పచ్చలే వాడమంటారు. కాదరవల్లి సారా? అవును. ఇది ఉసిరి, మన దగ్గర ఎక్కువ సేల్ అవుతుంది. ఇది ఉసిరికాయ పచ్చడి. సో అందుకు పెద్ద తెప్పించాం మనం. ఈ ఖర్జూరం మధురం ఉంటుందండి. ఇది తినే కొద్దీ మీకు మధురం అనిపిస్తుంది. నా ఫేవరెట్ ఇది. మా షాప్ లో హైయెస్ట్ సేల్ అయితే ఇదే. ఖర్జూరం వెంటనే తొందరగా అయిపోయి కూడా ఇదే. తినే కొద్దీ మధురం అనిపిస్తుంది. ఓకే, ఇవన్నీ కూడా స్నాక్స్ ఐటమ్స్ అండి. స్నాక్స్ ఐటమ్స్. ఇవి కుల్లాకర్ అని చెప్పేసి దేశీ రైస్. మన గర్భవతులకు పాలు రావడానికి, నార్మల్ డెలివరీకి ఛాన్స్ ఉంటుంది. నార్మల్ డెలివరీకి అంటే ప్రతి దాంట్లో ఏదో దేవుడు ఇచ్చాడు, తెలియని బెనిఫిట్ ఉంటుంది. దేవుడు అన్ని ఇచ్చాడు. ఇది వచ్చేసి మనం నువ్వులు గానుగల నూనె మనమే ఆడిస్తాము. ఇది వచ్చేసి నువ్వుల నూనె లూజ్ మనమే ఆడిస్తాం. ప్యూర్ ఇంకా మీకు ఇంత ప్యూర్ దొరకదు. ఇది కొబ్బరి నూనె, అది తెల్ల కుసుమ నూనె. షాప్ లో అంటారు తెల్ల కుసుమ నూనె. మేమే రెడీ చేస్తాం. ఇది గ్రౌండ్ నట్. ఇవి చక్కెర బదులు వాడుకోవచ్చు. చక్కెర కాదు కానీ చక్కెర లాంటిది, దేశీ కన్నా అంటారు. చక్కెర ప్లేస్ లో వాడుకోవచ్చు. చక్కెర ప్లేస్ లో వాడుకోవచ్చు. నిరభ్యంతరంగా వాడచ్చు. నో ప్రిజర్వేటివ్స్, నో కలర్స్. ఇది బెల్లం పౌడర్. ఇవన్నీ నూడిల్స్. మీకు బయట మైదా నూడిల్స్ అంటే విధ్వంసమే. లొట్ట వేసుకుని తిన్నట్టు కానీ అవన్నీ క్యాన్సర్లే. మీకు ఇక్కడ ఇవి బార్లీ. మన లైఫ్ స్టైల్ కి ఏదో జబ్బుకు వెల్కమ్ చెప్పినట్లయితే. ఇది కొర్రలు. ఇవి కొర్రలతో నూడిల్స్. మీరు వీటితో పెట్టచ్చు, పిల్లలకి పెట్టచ్చు, నిరభ్యంతరంగా పెట్టచ్చు. ఎట్లా నూడిల్స్ తినాలని మారం చేసినప్పుడు ఇది చేసి పెట్టచ్చు. అంత గ్యారెంటీ అన్నట్లు. సో లైఫ్ స్టైల్ కంప్లీట్ గా మార్చే అవసరం లేదు, కాకపోతే చిన్న చిన్న మార్పులు చేయాలి. చిన్న మార్పులు అంతే, పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న మార్పులు. ఇవి మీకు దేశీ వెరైటీ బన్సీ, నాటు గోధుమలు. ఇవి నవార బియ్యం, సర్వరోగ నివారణ అంటారు.
డయాబెటిక్ ఉన్న వాళ్ళు లేని వాళ్ళు ఎవరైనా తినొచ్చు వీటిని. ఇది గోధుమ పిండి, ఇది పొట్టుతో ఉంటాయి మన దగ్గర. పొట్టుతో లేకుండా ఏవి ఉండవు, అది గమనించాలి. మెయిన్ అన్ని పొట్టుతోనే ఉంటాయి. మీకు పొట్టు లేకుండా కందివేలు ఉంటాయి మన దగ్గర. ఇవి రెడ్ రైస్ అటుకులు, ఇవి బియ్యం అటుకులు. ఈ బియ్యం అటుకులు ఇవి మీరు స్నాక్స్ లో చేసుకోవచ్చు, దోశ పిండి చేసుకోవచ్చు. మనం అటుకులు ఉప్మా చేస్తాం, అలా కూడా చేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు. ఓకే. తర్వాత టేస్ట్ ఎలా ఉంటాయి సార్? ఇవి రెగ్యులర్ గా ఒక టేస్ట్ అద్భుతంగా ఉంటాయండి. టేస్ట్ అద్భుతంగా ఉంటాయి. వైట్ రైస్ కంటే కూడా మీరు అద్భుతంగా చేసుకోవచ్చు. మా దగ్గర మిల్లెట్స్ కూడా అన్ని రకాలుగా ఉన్నాయి. అదే స్టార్టింగ్ మనం అనుకున్నట్లు ఒక లైఫ్ అలవాటు పడిపోయినప్పుడు స్టార్టింగ్ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఒక 2-3 సార్లు అలవాటు అయిపోతే సెట్ అయిపోతుంది అంటారు. ఇది అలసందలు, 2 అలసందలు అంటే నాటుది. ఇవి రాగి రవ్వ, రాగి రవ్వ అంటే ఇడ్లీ ఉప్మా చేసుకోవచ్చు. రాగులతో రవ్వ. ఇది నవార బియ్యం రవ్వ. మొన్న మేము చేసుకున్నాము, సాంబార్ వేసుకుని సూపర్ ఉన్నాయండి. ఈ బియ్యం రవ్వ, ఈ బియ్యం రవ్వ అల్టిమేట్ ఉంటుంది అసలు. మీకు 6 ఇడ్లీలు తింటే నైట్ ఫుడ్ వరకు దాని జోలికి పోరు. ఇంకా అంత ఫైబర్ ఉంటుంది. అంత ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి మనం. ఎక్కువ ఫైబర్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, మనం తీసుకోవట్లేదు. తర్వాత ఇవి నువ్వులు, కెమికల్ ఫ్రీ నువ్వులు ఉంటాయి. అవి కేజీ, ½ కేజీ. ఇవేం సార్ మొత్తం సోప్స్, బ్రషెస్? మీకు అనిమల్ ఫ్యాట్ లేకుండా బయట సోప్ ఉండదు. అనిమల్ ఫ్యాట్ లేకుండా అనిమల్ ఫ్యాట్ కంపల్సరీ ఉంటుంది. అంటే మనం ప్రతి దాంట్లో అనిమల్ ఫ్యాట్ ఉంటుంది. అయితే అయ్యో మనకు తెలియక పాటిస్తున్నాం. సోపుల్లో ఆల్మోస్ట్ 99.9% ఉంటది. మన దగ్గర అట్లా ఏమి ఉండవు. రెడ్ శాండ్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయి మీకు. దీంట్లో ఏం వాడాలని చెప్పేసి ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయి. ఇది గోశాల మచిలీపట్నం కృషి తయారు చేస్తాడు. హ్యాండ్ మేడ్ అంతా, అన్ని హ్యాండ్ మేడ్. పంచగవ్య, ఆవు మూత్రము, ఆవు పేడ. అంటే గోమాత దేవుడు మనకు. గోమాత ఉంటే మనం ఎరువులంగా ఉన్నట్లే. ఇవన్నీ కూడా హనీ సంబంధించిన అన్ని దీంట్లో ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. అలోవెరా ఉంది, అలోవెరా, బృంగరాజ తైలము, నీలగిరి తైలము, ఆలివ్ ఆయిల్, మందార తైలము, బృంగరాజ తైలము, ముల్తాన్ మిట్టి సోప్ ఉంటుంది. మీకు సోప్ ఎక్కడ ఉండదు. ముల్తాన్ మిట్టి సోప్ దొరుకుతుంది. ఇది ఫేస్ కేర్. ఇది గోరింటాకు చూర్ణము, హెన్నా మిక్స్. ఇది ఫేస్ ప్యాక్. మొత్తం ఇంకా కౌ బేస్డ్ అండి. ఇవన్నీ కౌ బేస్డ్, పూర్తిగా కౌ బేస్డ్ ఉంటాయి అన్ని కూడా. ఇది ప్రకృతి. ఇది పూర్తిగా పంచగవ్య, ఆవు నెయ్యి, ఆవు పాలు అవన్నీ తయారు చేస్తారు. ఇవి ఈ సోప్ కూడా అంతే. ఇది ఆయుర్వేదము, ఇది రక్తచందనం. ఇది బాగా సేల్ అవుతుంది మన దగ్గర. గోతిరి తారక మెయిన్ ఆవుమూత్రం ఎక్కువ ఉంటుంది దీంట్లో. గోతిరి తారక ఆవుమూత్రం ఎక్కువ ఉంటుంది. లిబ్బామ్ మేడం, ఇండియాలో నాటావు నెయ్యితో లిబ్బామ్ ఎవరు ఇంతవరకు తయారు చేయలేదు. లిబ్బామ్ ఎవరు ఇంతవరకు తయారు చేయలేదు. మన అంటే మింగిన ఏం కాదు, మేము మింగచ్చు ఏం కాదు. నాటావు నెయ్యి అంటే నెయ్యి తింటున్నాం కదా ఎలా అట్లా. ఓకే. ఇది పంచగవ్య బామ్. ఇది సో ఇది జండు బామ్. మీరు ఒక్క 5 నిమిషాలు పట్టించుకుంటే ఎలాంటి ధరలో పోవాల్సింది అంతే. ఓకే. గోశాల వాళ్ళది. ఓకే. సో ఇవైతే ఇంగ్రీడియంట్స్ అండి. ఇది మెయిన్ మన షాప్ నిలబడడానికి కారణము కస్టమర్లకి ఒరిజినాలిటీ చూపించింది మన షాపేనండి. హనీనా? హనీ, ప్యూర్ హనీ ఉంటది. అదే అని డ్రమ్ము తీసుకురా చూడండి. రా. సో ఇది ఇట్లా ఉండేదంతా న్యాచురల్ అంటారు. మామూలుగా వైట్ గా ఎల్లో అట్లా మిక్స్ ఉంటుంది బయట. అది హనీ కాదు. ఓ మై గాడ్. వీటన్ని నేను తప్పని చెప్పను కానీ మనదైతే ప్యూర్ ఉంటుంది మేడం. ఓకే. అంటే మేము తీసుకుంటాం. ఎప్పుడు ఎనీ టైం స్టాక్ ఉంటుంది. మీకు 100 కేజీల తేనె ఎప్పుడు ఉంటుంది. అబ్బా. మీరు చిన్నప్పుడు ఎక్కడైతే ఒడిలు తేనె తిన్నారో ఆ ఫ్లేవర్ వస్తుంది. అంటే మనం తేనె పుట్టి ఇట్లా దగ్గర నుండి తీసుకున్న ఫీలింగ్ వస్తుంది. సూపర్. సో గైస్ చూసారు కదా, ఒక్కొక్కటి స్నాక్స్. ఇది దేంట్లో కూడా మైదా ఉండదు. ఇది కాకరకాయ, ఇది పుదీనా, పాలకూర, కరివేపాకు, ఇది టమోటా. ఇది అద్భుతంగా ఉంటుంది. రాగి మిక్చరు ఏదే ఎక్కువ చెప్పలేము.
ఇది బీట్రూట్ మురుకులు, అబ్బా మిల్లెట్ పూస, రాగి మురుకులు. ఇది వచ్చేసి మనకు దోమలకు. మీరు మొత్తం డోర్ మొత్తం బంద్ చేసి ఫ్యాన్ వేసుకుంటే ఏం కాదు, అంత చిన్నగా ఉంటుంది, పీల్చినా ఏం కాదు. ఇవి అసలు మీరు అది వేసుకోకూడదు. మనం ఆల్ అవుట్ వేసుకున్నా పిల్లలకి క్యాన్సర్ రావచ్చు. చిన్నపిల్లకి డోర్ మొత్తం బంద్ చేస్తుంటారు. ఒకసారి స్మెల్ చూడండి. నిరభ్యంతరంగా వాడచ్చు, ఎవరైనా వాడచ్చు. దీంట్లో ప్రెజరేటివ్స్ అంతే అంతే. ఇది బయట మీకు ఎన్నెన్నో వచ్చుంటాయి మార్కెట్ లో. నన్నారి, ఇది నన్నారి. అసలు ఇంత కలర్ ఉంటుంది మీకు, బయట డిఫరెంట్ ఉంటుంది. ఇది షుగర్ బేస్ ఉంటుంది. మారేడు, ఇది నన్నారే. అన్ని వదిలినట్టు ఉంటాయి అన్నట్లు. ఇది ఆర్గానిక్ రాగి పాపడు. రాగి పాపడు అంటే ఇవి రాజస్థాన్ స్టైల్ లో చేస్తారండి. వితౌట్ మైదా లేకుండా తినచ్చు. ఇందాక మీరు చెప్పాం కదా, ఇవి దశ దినుసులు. ఇవి ఫైబర్ ఫుడ్ అండి. చిన్న పిల్లలకి స్నాక్స్ లాగా, పెద్ద 10 రకాలు ఉంటాయి. 10 రకాలు ఉంటాయి, ఎవరైనా తినచ్చు. ఇది మునగాకు పౌడర్. చపాతీలకు వేసుకోవచ్చు, తాగొచ్చు. అవిసె గింజలు ఇందాక మనం అనుకున్నాం కదా, గుండె జబ్బులు. కానీ మనం తినేటప్పుడు జిగురు తగ్గుతుంది. దశ దినుసులు టేస్ట్ చేద్దాం ఇప్పుడు. 10 రకాల దినుసులతో మిక్స్ చేసిన స్నాక్స్ అన్నమాట ఇది. ఒక్కసారి చూడండి ఇక్కడ. సో మీకు పెసలు, అవిసె గింజలు, బఠానీలు, సన్ఫ్లవర్ సీడ్స్. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అదే గుండె జబ్బులు కనుక్కున్నా చాలా మీద. అది కారం పొడి తినచ్చు. దీంట్లో మనకు అవిసె గింజల పౌడర్ వస్తుంది, కారం పొడి వస్తుంది, లడ్డు వస్తుంది. ఇది బ్రౌన్ షుగర్. మన వైట్ షుగర్కి దీనికి తేడా ఏంటంటే ప్రిజర్వేటివ్స్ అన్ని కలుపుతారు, కలర్స్, ప్రిజర్వేటివ్స్ అన్ని. ఇది నేచురల్ బ్రౌన్ షుగర్. అది వాటర్ ఫిల్టర్. మనకు వాటర్ ఫిల్టర్ అంటే కరెంట్ ఆన్ చేసేది, దాంట్లో పైపులు ఉంటాయి, అవన్నీ కాదు. మీకు వితౌట్ కరెంట్, మీకు కరెంట్ అవసరం లేదు. ఇవన్నీ మీకు దీంట్లో రాగి రేకు, సున్నపు రాళ్ళు, ఇటుక రాళ్ళు, బొగ్గు, తర్వాత ఇసుక, ఇవన్నీ ఉంటాయి. నిండకపోయి. సో మీరు దీన్ని వాటర్ పోసి ఒక 6 hours దీంట్లోనే ఇలాగ పెట్టేసి తర్వాత నుంచి వాడుకోవచ్చు. అంటే ఒక 6 గంటల తర్వాత మీకు మినరల్స్ యాడ్ అయ్యి కిందకి వస్తాయి. ఎన్ని వాటర్ దీంట్లో వేసుకోవచ్చు? మీకు 13 లీటర్లు పడతాయి. 13 లీటర్ పడుతుంది. అది మొత్తం ఇసుకే ఉంది కదా, ఎక్కడ పడుతుంది? మొత్తం పీల్చుకుంటుందా? దీని వెయిట్ 45 kg కెపాసిటీ. సో ఇంతవరకు ఉందంటే ఇంతవరకు మీకు ఇవే ఉంటాయి. అంటే మీకు జస్ట్ ఏసి తీగానే టేస్ట్ మారిపోతాయి. అంటే ఏదో అద్భుతం జరుగుతున్నట్లే కదా. ఇప్పుడు మీరు వాటర్ పైన వేసి కింద వాటర్ తీస్తేనే టేస్ట్ మారుతాయి. అంటే ఏదో అద్భుతం జరుగుతున్నట్లే కదా. సో మన ఇంటికి ఫస్ట్ కావాల్సింది వాటరే. తాగే నీళ్ళలోనే కదా సార్ అన్ని థైరాయిడ్ అన్ని రకాల ప్రాబ్లమ్స్ వాటర్ పైననే. ఆడవారికి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, 1,900 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి మీరు వాటర్ వాడి దీని లైఫ్ వచ్చేసి 10 years. కానీ 3 ఏళ్ళకి ఒకసారి దీని లోపల మార్చుకోవాలి మెటీరియల్. ఈ రాగి కానీ ఇసుక ఇవన్నీ 3 ఏళ్ళకి ఒకసారి మార్చుకోవాలి. ఎంత ప్రైస్ పర్సనల్ గా కొనుక్కోవాలనుకుంటే ఎంత పడుతుంది? ఇది 13,000. 500 రూపీస్ తగ్గించిస్తున్నాము. ఓకే. సో ఫ్రెండ్స్ వింటున్నారు కదా, వాటర్ ఫిల్టర్ అండి ఇది. సో బేసిక్ గా మనము ఎల్జీ అని ఆ కంపెనీ అని పెట్టుకుంటుంటాం. వాటర్ ప్యూరిఫైయర్, మినరల్స్ యాడ్ అవుతాయి, అవి ఇవి చెప్పేసి కెంట్ ఎన్ని యాడ్స్ చూస్తుంటాం కదా మనమైతే. ఇప్పుడు ఇందాక వచ్చినప్పుడు తాగాను అనమాట ఇందాక వాటర్. నాకు ఏ మాత్రం చేంజ్ అయ్యి విత్ మినరల్స్ యాడ్ అయ్యి ఎంత టేస్టీగా ఉన్నాయంటే వాటర్ ఎంత టేస్టీగా అయితే ఉన్నాయండి. పర్సనల్ గా కూడా మనం ఇంట్లో ఫిల్టర్ ప్లేస్ లో ఇది పెట్టుకోవచ్చు అండి. 13,000 రూపీస్కి అయితే సేల్ చేస్తున్నారు వీళ్ళైతే. అండ్ ఎవ్రీ 3 years ఒక్కసారి మన దీంట్లో ఉన్న మెటీరియల్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో 3 years వరకు అయితే మనం ఎలాంటి ఏమి ఇబ్బంది ఉండదు అన్నట్లయితే దీంట్లో వచ్చేటప్పటికి. సో ఇవే కాకుండా సో మీకు ఎర్లీ మార్నింగ్ మన దగ్గర జ్యూసెస్ దొరుకుతాయని చెప్పారు. ఏమేమి జ్యూసెస్ చేస్తున్నాం మనం?
గుమ్మడికాయ, సోరకాయ, దోసకాయ, క్యారెట్, బీట్రూట్, క్యారెట్, ఉత్త బీట్రూట్ మీకు ప్లస్ వీటి గ్రాస్ గోధుమ గడ్డి జ్యూస్. గోధుమ గడ్డి జ్యూస్ వల్ల గోధుమ గడ్డి జ్యూస్ మీకు సర్వరోగ నివారణ అండి. మీకు పీసీఓడి సమస్యలకు, క్యాన్సర్లకు, వెయిట్ లాస్ కి, షుగర్ కు, గ్యాస్ ట్రబుల్కి, బీపీకి, బ్లడ్ తక్కువ ఉన్నప్పుడు మీరు గోధుమ గడ్డి జ్యూస్ తాగితే డైరెక్ట్ బ్లడ్ తాగినట్లే మీరు. కంపల్సరీ మీకు 1 month కి 4 యూనిట్లు పెరుగుతుంది. ఇండియాలో అంత ఫాస్ట్ గా బ్లడ్ పెరిగేది ఏదైనా సరే ఏది లేదు, గోధుమ గడ్డి జ్యూస్కే. గోధుమ గడ్డి జ్యూస్. ఓకే. సో ఒకసారి మార్నింగ్ టైంలో లోకల్లో ఉన్న వాళ్ళు వచ్చి విజిట్ అవ్వండి. 5:30 నుంచి కూడా మనకి అల్లీ మనం పొరగడపుతో తాగే జ్యూసెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇందాక సార్ చెప్పినవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్, 30 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి మీకైతే. అండ్ మీరు ఒకవేళ లైక్ దూరంలో ఉన్నాము, మాకు ఇవన్నీ వాడాలని ఉంది, ఇంకా మన లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వాలి, హెల్తీ లైఫ్ మాకు కావాలనుకుంటున్నాం అన్నట్లయితే స్క్రీన్ పైన శరత్ గారి నెంబర్ ఇచ్చి ఉంటాను. ఇందులో మీకు ఏ ఐటమ్ కావాలన్నా మార్నింగ్ ఉదయం లేచినప్పుడు పళ్ళు తోపుకునే పళ్ళ పొడి నుంచి రైట్ పడుకునే మన కాస్మెటిక్స్ ఏవైతే సోప్స్ కానీ ఈ హెయిర్కి సంబంధించిన కాస్మెటిక్స్ కానీ ప్రతి థింగ్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి అన్నట్లు. ఇంకా సో మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు. నియర్ బై తాడపత్రి అనంతపురం వాళ్ళు కూడా హ్యాపీగా రండి. ఒక 1 hour జర్నీ వచ్చి అనంతపూర్లో యాక్చువల్లీ ఇంత స్టోర్స్, మిల్లెట్ హౌసెస్ ఉన్నాయి అనంతపూర్లో, లేదని చెప్పట్లా. బట్ ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చాలా విషయాలు అయితే తెలుసుకున్నాను ఇక్కడికి వచ్చాక నేను. డెఫినెట్లీ మీకు కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్, మన లైఫ్ అంటే జీవితం పైన ఆశ, కోరిక ఎక్కువ పెరుగుతుందండి ఇక్కడికి వచ్చినాక. రెగ్యులర్గా ఏమైపోతుందంటే ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయి అక్కడ బిర్యానీ తిన్నాం, ఇక్కడ తిన్నాం అనుకుంటాను. అప్పటికప్పటికే ఆనందం ఉంటుంది, తర్వాత దాని పర్యవసరాలు విపరీతంగా అయితే ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, మన కళ్ళ ముందర మనం చూస్తున్నాము. అయినా కూడా మనం ఇప్పటికి కూడా కొంచెం మేల్కొందాం, మన లైఫ్ స్టైల్ని అంతా కాకపోయినా కొంచెం మార్చుకుందామండి. మీకు అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఇది, వచ్చి చూడండి, మీ లైఫ్ స్టైల్ మార్చుకోండి. అలాగే నేను కూడా ట్రై చేస్తాను, ఇవన్నీ కూడా ట్రై చేసి నా లైఫ్ స్టైల్ అయితే మార్చుకోవాలనుకుంటున్నాను. సో ఇదండి ఇవాళ వీడియో. సో ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను. ఉపయోగపడినా పడకపోయినా మీరైతే లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ 10 మందికి ఈ వీడియో షేర్ అయ్యే విధంగా సో అందరికీ కూడా షేర్ చేయండి, వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా. అందరూ కూడా తెలుసుకోవాలన్నమాట ఈ వీడియో వచ్చేటప్పటికి. సో అడ్రస్ చెప్పాను కదా, కృష్ణాపురం 0 రోడ్ అండి, పికాక్ హాస్పిటల్ ఆపోజిట్, కెలవరీ చర్చ్ డిసైడ్ అయితే ఉంటుంది. శరత్ ఆర్గానిక్ స్టోర్, అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికి సంజీవిని జ్యూస్ హబ్ అని చెప్పేసి ఉంటుందండి. ఓకేనా? ఓకే శరత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి విషయాలు మీ వల్ల అంటే కొంతవరకు తెలుసు. మనం ఇప్పుడు యూట్యూబ్లో అక్కడక్కడ చూసుంటాము, గోధుమల్లో తింటే మిల్లెట్స్ అని ఉంటున్నాం, కానీ అది 3-4 ముచ్చట అయిపోతుంది అంతా. 3 రోజులే, అది 4వ రోజు మళ్ళీ క్రేవింగ్ స్టార్ట్ అయిపోతాయి. మా షాప్ లో కూడా చాలా ఉన్నారండి. ఫస్ట్ 3 నెలలు అమ్మ మంచిది అని చెప్పేసి తినే వాళ్ళకి పూర్తిగా డైవర్ట్ అయ్యడం ఇది యజ్ఞం అండి, ఒక తపస్సు. మిల్లెట్స్ అనేది ఒక ఫుల్ కంప్లీట్లీ ఆపోజిట్, రైస్ కి ఆపోజిట్. వాటిని మన వంటిట్లో బాగా చేసుకుంటే మన ఇల్లు ఆసుపత్రి గడపడాల్సిన అవసరం రాదు. ఏదో ఒక జరిగినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇంకోటి అది మీరు కరెక్ట్, అప్పుడు గుర్తొస్తుంది, నేను బాగున్నా, నేను నాకు అవసరం లేదు, నాకు షుగర్ లేదు, బీపీ లేకున్నారు. కానీ తాడిపత్రిలో ఎంతమంది జనాలు ఉన్నారో అందరూ రోగిస్తులే, ఏదో రోగం ఉంటుంది. ఇంకొకటి ఏమంటే సర్టన్ ఏజ్ వచ్చేంత వరకు రోగ నిరోధకత ఎక్కువ ఉంటది కాబట్టి బయటపడవు. 40 ఏళ్ళు 35 ఏళ్ళు దాటిందంటే ఒక్కొక్కటి స్టార్ట్ అవుతూ వస్తాయి, ఒక్కొక్క ఆర్గాన్ పని పడుతూ వస్తాయి అన్నట్లు. ఇంకా సో మంచి విషయాలు షేర్ చేశారు ఇదైతే. అండ్ ఇక్కడ మీ షాప్ లోకి రాగానే ఒకసారి చూడండి, వంటింట్లో ఉండకూడని 3 ఆరోగ్య విషాహారాలు అంటండి. ఫ్యామిలీలో ఈ 3 ఉండకూడదని మా కాన్సెప్ట్ అండి. వైట్ రైస్, వైట్ షుగర్, లైట్ తీసుకుంటారు వాటిని, కానీ ఆ వైట్ రైస్ వల్ల గుడి జబ్బులు వస్తాయి. వైట్ మీకు నచ్చదా అండి? మీకు బ్లాక్ మీకు అంటే అప్పుడు అలా తినేవారు. సో ఏ జబ్బులు లేవు. పాలిచ్చేయడం ఎప్పుడైతే మొదలు పెట్టినారో ఆడవారికి పని తగ్గిపోయింది, సుఖానికి అలవాటు అయిపోయారు, యంత్రాలు వచ్చినాయి, అదే మన లైఫ్ స్టైల్. అంతెందుకండి ఇప్పుడు ఫ్యాన్ కూడా రిమోట్ వచ్చింది, ఫ్యాన్ లో కూడా రిమోట్. అంటే మనం కూర్చున్న ప్లేస్ నుంచి లేకుండా కూడా మనకు ఇది స్టార్ట్ అయ్యింది. అదంతా మన విధ్వంసానికి తెలిసి అర్థం చేసుకుంటే చాలా మనకి. ఈ 3 ఉండకూడదు, మన కాన్సెప్ట్ అదే. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి హై క్లాస్ వరకు ఈ 3 ఉంటే వాళ్ళ ఇంట్లో రోగం ఉన్నట్లే. వినడానికి బాధగా కొత్తగా వింతగా అనిపించేది, కానీ అదే నిజం. అదే నిజం మీరు చెప్పింది. అండ్ మీరు చూస్తే పోస్టర్స్ షాప్ లో అన్ని మంచి విషయాలు. మనకు ఆయన స్ఫూర్తి అండి, రాజీవ్ దీక్షిత్ గారు. ఆయన చనిపోయారు, మనకు ఆయన వల్లే మేము మారిపోయినాము. ఆయన స్ఫూర్తి, ఆయన అడుగుజాడలో మేము నడుస్తున్నాము. ఆయన చనిపోయిన తర్వాత ఆయన కోరికలు ఉంటాయి కదా, ఏవైతే సమాజం బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఆయన వల్లే మేము మారిపోయినాం. సో ఆయన అడుగుజాడలో నడుస్తుంటాం. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు కస్టమర్ నోటికి అనారోగ్యం అనేది ఏది టచ్ చేయకుండా చూడాలని చూస్తుంటాం, అంతే. అంతకు మించి ఏం లేదు, సింపుల్ అంతే. ఇది ఒక బాధ్యత అండి. ఆర్గానిక్ స్టోర్ ఏదో పెట్టుకోవడమో జేబులు నింపుకోవడం కాదు. ఇంతవరకు దాదాపు దీనికి ఇన్వెస్ట్మెంట్ 18 లక్షలు 18 lakhs చేసాము. ఇన్కమ్ అంతంత మాత్రంగా ఉంది, కానీ
సో దీని నుంచి బయటికి దాటి పోలేము మేము. సో ఎందుకంటే ఇది ఒక బాధ్యత. సో ఫ్రెండ్స్, మనం వీడియో తీసేటప్పుడే కస్టమర్ కూడా మా ఇక్కడ షాపింగ్ అయితే వచ్చారనమాట ఇక్కడ తీసుకెళ్ళడానికి. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళ దగ్గర ఎప్పటి నుంచి వీళ్ళు ఇక్కడ అన్ని కూడా తీసుకెళ్తున్నారంట. వీళ్ళ విషయాలు లేక వీళ్ళ మాటల్లోనే ఎలా ఉన్నాయి ఐటమ్స్ అన్ని కూడా, వీటి వల్ల ఉపయోగాలు ఏం బెనిఫిట్ పొందారు వాళ్ళు అనేది కూడా మనం తెలుసుకుందామండి. మీ పేరండి? నా పేరు సౌమ్య. సౌమ్యనా? ఓకే. ఏమేమి కొంటారు ఇక్కడ మన దగ్గర? మేము బ్లాక్ సాల్ట్ తీసుకున్నారా? బ్రౌన్ రైస్ తీసుకున్నాము, మళ్ళీ కొబ్బరి నూనె ఆడుచుకున్నాము, నువ్వుల నూనె ఆడుచుకున్నాము, మళ్ళీ శనగిత్తనాలు నూనె ఆడుచుకున్నాము, ఇంకా ఆయిల్ ఇవి కొర్రలు, అంటుకొర్రలు, సామెలు, అరకులు అవి తీసుకున్నాము. అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఒక దీని నుంచి మనం ఇంతకు ముందు ఇప్పుడు ఏదైతే లైఫ్ అంటే మా అమ్మ సడన్ గా ఎందుకు చేంజ్ అయినారు? ఇప్పుడు మా అమ్మకు క్యాన్సర్ వచ్చింది అనమాట. క్యాన్సర్ వచ్చింటే అవి కొర్రలు, సామెలు, అంటుకొర్రలు వాడితే కదరవాళ్ళు గారు చెప్పారు కదా, అలా స్టార్ట్ చేసి వాడుతున్నాం అనమాట. దాని వల్ల బెనిఫిట్ రిజల్ట్ కనబడింది. మా అమ్మకు దాంట్లో మళ్ళా స్కానింగ్ చేశారు కదా, ట్యూమర్ అయితే ఇంప్రూవ్మెంట్ లేదని చెప్పారు. మా అమ్మకు ఇంప్రూవ్మెంట్ కాల, ట్యూమర్ గడ్డ ఇంప్రూవ్మెంట్ లేదు, అస్సలు లేదు. అసలు ఆ ప్రాబ్లమే మళ్ళీ రెన్యూవల్ కాలేదన్నమాట, రిపీట్ కావలేదు. రిపీట్ అవ్వలే. సూపర్. ఇంకా లైఫ్ స్టైల్ మీరు అందరూ అలవాటు పడిపోయారు ఇంట్లో అంతమంది. ఎందుకంటే మీ అమ్మగారిని దగ్గర ఉండి ఆ పరిస్థితులు చూసారు కదా, మీరు కూడా భయం వేస్తుంది మీకు కూడా ఇట్లానే ఉంటే ఏమనేది. ఓకే సరే, ఇప్పుడు అన్ని వస్తువులు ఇక్కడ నుంచి మీరు డైలీ వాడుతున్నారు. టేస్ట్ వండుకోవడం ఎట్లా ఉంటుంది? బాగా మంచిగా ఉంటది. కొర్రలు, అంటుకొర్రలు, సామిలు అవి అయితే ఒక మార్నింగ్ వండుకునేకి మేము ఈవినింగ్ నానబెట్టుకుంటాము, మార్నింగ్ వండుకుంటాము అనమాట. అట్లా ఈవినింగ్ వండుకోవాలంటే మార్నింగ్ నానబెట్టుకుని. పిల్లలు అందరూ తింటున్నారా? వాడతాము. పూడికాయ అవి అది కొబ్బరి నూనె తీసుకొని ఆయిల్ తయారు చేసుకోవడము, కరివేపాకు, మెంతులు, మందారమాకు అన్ని ఆయిల్ చేసుకొని వాడతాము. కొబ్బరి నూనె వంటలకు వాడతాము. వాడతాము. ఇప్పుడు ప్రజెంట్ మా చెల్లి యూపీలో ఉంటది, ఇక్కడ నుంచి ఆమె గాని పంపిస్తాను నేను కొబ్బరి నూనె. నేను అదే చెప్పింది, మనకి ఇష్టమైన వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలనుకున్నా కూడా మనము ఇక్కడ నుంచి మనం డెలివరీ అయితే పంపించవచ్చు అన్నట్టు. ఇంకా నిజంగానే బాగా ఆనందం అందరినీ కలవడము, లైక్ ఇంత మంచి కంటెంట్ ని మా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అండి. థ్యాంక్ యూ సౌమ్య గారు. సో ఇంకో కస్టమర్ అండి, బ్రదర్ అయితే ఉన్నారు అన్న. మామూలుగా దీనికోసం వచ్చావు, రాక్ సాల్ట్ కోసం వచ్చినావు. సో ఇప్పుడు బయట మనకు అన్నపూర్ణ, ఐడల్ సాల్ట్ అని ఇవని అవన్నీ చాలా అమ్ముతున్నారు కదా, అవి కాకుండా ఇది ఎందుకు వాడుతున్నావు అన్న? సో బేసిక్గా కంపేర్ టు దట్ వన్ ఇది కొంచెం మేల్ అనేసి వాడుతున్నాను. అదే నీకు మెయిన్ రావడానికి కారణము బేసిక్గా నేను బీటెక్ చేసేటప్పుడు మంతెన ఫాలోవర్ని అనమాట. సో మంతెన సత్యనారాయణ గారు ఫాలోవర్ని. సో ఇట్లా నీళ్లు తాగడం ఇలాంటివన్నీ నేను ఆల్రెడీ చాలా లాభాలు పొందిన అనమాట. పర్ డే 4 to 5 లీటర్స్ తాగడం ఇలాంటివన్నీ. సో బయట ఫస్ట్ ఈయన చూసినప్పుడు నేను ఆ మంతెన ఫొటోస్, కొన్ని కాదరవాళ్ళ ఫొటోస్ అలా చూసి అట్లా అట్రాక్ట్ అట్లా వచ్చాను అనమాట. సో తర్వాత ఈయన బిస్కెట్స్, సో అట్లా అనేసి అలా స్నాక్స్ అన్ని మీరు తీసుకోవాలి. మెయిన్ బిస్కెట్స్ ఎక్కువ తీసుకున్నాను. దీనివల్ల మీకు ఎట్లా హెల్త్ ఎట్లా? నేను నా కోసం తీసుకోలేదు, మా అమ్మ మా ఫాదర్ వాళ్ళ కోసం తీసుకున్నాను. సో మనకి ఎలాగో మనం యూత్ కొంచెం ఉంటాం కాబట్టి ఉంటుంది, సో ఇమ్యూనిటీ ఉంటుంది అనేసి వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ కదా ఆ ఏజ్ లో. సో నేను వాళ్ళ కోసం ఇట్లాంటి కొర్ర టైపు నేను ఆల్రెడీ బీటీ మా మ్యారేజ్ అయినప్పుడు నేను నా సొంతంగా కూడా కొర్రలు ఇట్లాంటి ప్రిపేర్ చేసినాను, సున్నుండలు నా ఓన్గా. సూపర్ సూపర్ అండి. సో అంటే ఇంతమంది నేచురల్ ఫుడ్ లవర్స్ ఇంతమంది ఉన్నారా అనేది ఇక్కడికి వచ్చాక తెలిసింది నాకైతే. సో ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే వీళ్ళు, చాలా బాగుందండి. సో చూసారు కదా గైస్, మీరు కూడా చేంజ్ అయిపోండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మీకు అందరికీ కూడా క్లియర్గా ఈ వీడియో కొద్దిగా లెంత్ అయినప్పటికీ కూడా ప్రతి విషయం కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరు కూడా అర్థం చేసుకుని లైఫ్ స్టైల్ చేంజ్ చేసేయండి. మీకు తెలిసిన వాళ్ళకి, మీకు ఇష్టమైన వాళ్ళకి కూడా ఈ విషయాన్ని చేరవేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బై బై గైస్.